Say loudly. Right? You have something wrong, you know. You say loud. End up. ఏ జబ్బు లేదనేవాడు స్తోత్రం చెల్లించండి. నాకు ఏ రోగం లేదనేవాడు. రోగం లేదమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, భయం అనే జబ్బు అందరికీ ఉంటుంది. ఉందా మానగా? లేదా రెండు చేతులు ఎత్తి ఆడేది పక్కన. హల్లెలూయా. చిన్నోళ్ళకు ఉంటుంది, పెద్దోళ్ళకు ఉంటుంది, ముసలోళ్ళకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఏం కావాలా? ఇంకో చూసు. పెద్దవారు మొదలుకొని చిన్నవారు మొదలుకొని పసి పిల్లలకు కూడా సంకరిస్తున్న పిల్లలు కానీ పిల్లలు కానీ పెద్ద పడేసినట్టుగా మీరు అట్లా పడేసినట్టు చూడండి. ఏం చేస్తారు అమ్మా? ఎవరు చెప్పారు గట్టి పట్టుకోవాలని? చెప్పరండి. ఎవరు చెప్పాడు నువ్వు పడిపోతున్నావు గట్టి పట్టుకొని చెప్పి? ఎవరు చెప్పారు? బాల్యం నుంచి కూడా భయం అందరికీ భయంకరమైన భయం ఏంటంటే చచ్చిపోతానేమో. నాకు సాగు భయం లేదని వాడు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. క్రైస్తవుడికి సాగు భయం ఉండకూడదండి. అసలు సావుకు భయపడుతున్నావంటే నీలో పాప పీకుంది. ఇంకా పాపం అనేటువంటిది నిన్ను పూర్తిగా విడిచిపెట్టలేదని అర్థం. ఎట్టంటే అట్టంటారు, అట్టంటే ఎట్టంటారు. అందుకే ఏదైనా సమాధానం చెప్పడం మాకు అసలు కష్టమైపోతుంది అనుకుంటారు కొంతమంది. ఒకదానికొకటి అన్నీ కూడా లింక్ అయ్యాయి. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే అసలు భయపడిన వ్యక్తి ఎవరంటే చెప్పండి, ఒక 10 రూపాయలు ఇస్తా. భయపడిన వ్యక్తి ఎవరు? చెప్పు పెద్దమ్మా. ఏ సార్ పెద్దమ్మ తల్లి చెప్పమ్మా. అన్నాడు మా అన్నాడు పప్పున్నాడు. చెప్పండి. నేను అడిగి తెలుగు నా అందరికి తెలిసిన మాట చెప్పమ్మా. భయపడిన వ్యక్తి ఎవరు? బైబిల్లో అంటలేదండి, వాక్యాలు చెప్పమట్లేదు, బైబిల్లో అంటలేదు. నేను బైబిల్లో అడగలేదు. అసలు భయపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధుడు భయపడదు దేనికి. పరిశుద్ధులు ఎవరు దేనికి భయపడనే? భయపడతారా? భయపడతారా? నీతిమంతుడు ఎప్పుడు భయపడనే? యథార్థంగా జీవించేవాడు భయపడనే. రోగమైనా, వ్యాధైనా, సమస్యలైనా, నిందలైనా, రుణాలైనా, అపనిందలైనా, అవమానాలైనా, హేళనైనా, పిడిగుద్దులైనా, చావైనా సరే భయపడడు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఇక్కడ కళ్ళు మూస్తే యేసయ్యతో ఉంటానటువంటి పరిశుద్ధత కలిగినప్పుడు ఎవరు దేనికి భయపడరు. యేసయ్యకి మరణం అంటే భయపడ్డా? ఎప్పుడేంటండి ప్రశ్న ఎంతనేంటండి? మీకు ఎంతవరకు తెలుసు? మీ జ్ఞానం ఎంత ఉంది? మీకు ఎంత నింపాలని పరిశుద్ధాత్ముడు తెలుసుకున్న వరకు ఈ ప్రశ్న అయ్యగారు అడుగుతాడు అనుకుంటుంటారు. ఇది నేను అసలు తెలివిలేనని ఎన్నోసార్లు చెప్పాను. నిలబడేంతవరకే మనిషిని, నిలబడిన తర్వాత మాట మాత్రం నాది కాదు అని పలుసార్లుగా చెప్పాను. హల్లెలూయా. మీకు ఎంత తెలుసు, మీకు ఎంత చెప్పాలి అనేది పరిశుద్ధాత్ముడు అడిగే ప్రశ్న అది. మీరు ఎప్పుడు అయ్యగారు ఈ అయ్యగారు ఎట్టగా అని చెప్పి అంటుంటారు. అది ముద్ర చేసేసుకుని అసలు వినరు కొంతమంది. మన అయ్యగారా అని. ఇంకొక అయ్యగారు అయితే అంత బాగా చెప్పాడు అనుకున్నావు. వాక్యం ఎవరైనా అయ్యారు వాక్యం చెప్తారు, వాక్యం తప్ప ఏం చేయాలి? హల్లెలూయా. ఇప్పుడు నదుల్లో కలిసి ఈత ఈదే వాళ్ళని చూసారా? అందరూ ఒకే రకంగా ఈదుతారా అండి? ఈ మధ్య యూట్యూబ్లో చూసారా? అక్కడ అట్టాగా ఉన్నాడు. ఎవరో పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసు వాళ్ళు అంబులెన్స్ అయింది తీసుకుని గమగా వచ్చారు. వచ్చేసరికి
అని పట్టు చుట్టుపక్కల ఏంటంటే ఇట్లా కప్పుకొని లేచాడు. 3 రోజులు ఏంటంటే అట్లున్నాడు. బట్టి ఒక రోజైతే ఒకరు ఉప్పుతారు కదండి. అది ఫోన్ చేసేవాళ్ళే వాడు పగలంతా నైట్ అంతానేమో డ్యూటీలో ఉంటాడంట. బాగా ఓవర్ హీట్ చేసేటువంటి పని, ఆ కొలిమి దగ్గర ఏదో పని చేస్తాడు. ఆ వేడి తాపానికి తట్టుకోలేకండి నేను నీళ్ళలో ఉంటున్నాను అని చెప్పి భలే పని చేశాను. పిచ్చెక్కితే సార్ ఇది నా పని అని చెప్పింది. నమ్మడం కొరకు చెప్పట్లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు భయం 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 పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువులు వారు సశరీరుడుగా ఉన్న దినాల్లో ఆయన ఒక రోజున సముద్రం మీద ప్రయాణం చేసుకుంటుండగా, మీ అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తదేదో మర్మాన్ని చెప్పట్లేదు. నిద్ర వచ్చింది అదంతా కూడా ఆయన ప్రార్థనలో ఉండడం, అన్ని పనులు ఎప్పుడు ఉండేటట్టుగా పగలే పనులు చేస్తారు. ఆ ప్రయాణంలో చేసేది లేక ఏం చేస్తారంటే పడుకున్నాడు. ఆయన ఉన్న పడవ మీదకి కూడా ఏమొచ్చింది? ఆ సముద్రంలో గొప్ప తుఫాను రేగింది. హల్లెలూయా. అలలు బాగా ఇసురు కొడతా ఉంది. హల్లెలూయా. పెద్ద సముద్రంలో పెద్ద ఓడ సైతం కూడాను ఎగరేసినట్టుగా చేసేస్తూ ఉంటుంది. అల భయంకరంగా ఉంటుంది. ఆ అలలు వచ్చేటప్పుడు పడవ ఎక్కడ ఓడ ఎక్కితే బాగుంది అనిపిస్తుంది. ఎప్పుడన్నా మన దేవుడు ఎప్పుడెక్కడో కానీ. హల్లెలూయా. జాన్సన్ రాయ్ గారు చెప్పారు, అసరియా అలలు కూడా ఆ సముద్రాన్ని ఎత్తినప్పుడంట, ఆ వాటర్ ఎత్తినప్పుడు ఆ చివరి తీసుకెళ్ళి సడన్ ఇట్లా అయిపోతుంది చూసావా, అప్పుడు మన ముందే జారిపోతుంది. అసలయ్యా ఆయన చెప్తున్న నిజంగా వాడలో ఉన్నట్టే నాకు అనుభూతి. ఆయన గారు ఉండి నన్ను కూడా అట్లా తీసుకెళ్తున్నారంటే అనిపిస్తుంది అనమాట. అంత చక్కగా చెప్పారు. నేను కూడా కొంచెం బాగుండని అయ్యగారు చెప్పినప్పుడు అనిపించింది. 4 సంవత్సరాలు అవుతున్నాను. హల్లెలూయా. అల్లకల్లోలం చేసేస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం ఎవరున్నారయ్యా అంటే శిష్యులే ఉన్నారు. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 23, 24, 25, 26, 27 వచ్చారు. ఒక్కొక్క వచ్చిన స్త్రీ పురుషులుగా చదవండి త్వరగా. మత్తయి సువార్త 8, 22, 23. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అతడు సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు నువ్వు కదమ్మా ఒకటి చదువుతారు. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ఇప్పుడు చదువును. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఇది చాలాసార్లు మనం విన్నాం. నేను చెప్పాను, అనేక మంది దైవజనులు చెప్పడం వినుంటారు, టీవీల్లో చూసుకుంటూ ఎన్నిసార్లు విన్నా. ఈ రోజున దేవుడు మరొకసారి దేవుడు బిడ్డలు మనతో మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే, దేవుడు బిడ్డలారా అప్పుడు ఎవరున్నారు వారితో, యేసయ్యతో ఎవరున్నారంటే ఆయన శిష్యులు మాత్రమే ఉన్నారు. వాళ్ళని పట్టుకుని అన్నాడు కదా, ఏమని పిలిచారు? అందుకు ఆయన ఒక మంచి విశ్వాసులారా. మనందరం ఏ విశ్వాసులు? పరిపూర్ణ విశ్వాసులమా, సంపూర్ణ విశ్వాసులమా, అల్ప విశ్వాసులమా, అవిశ్వాసులమా, విశ్వాస భ్రష్టులమా అంటే నేను అడిగితే ఏం చెప్తారు? మేమందరం సంపూర్ణ విశ్వాసులు అనొచ్చు, పరిపూర్ణ విశ్వాసులు అనొచ్చు, లేక విశ్వాసులు అని చెప్పచ్చు. మేము మాలో అల్ప విశ్వాసం లేదు, మేము విశ్వాస భ్రష్టులు కాలేదు అని చెప్పని చెప్తున్నాం. మనవారు దేవుని బిడ్డలారా, విశ్వాసం అల్పమైతే ఎవరికి తెలుస్తుంది?
గారు చెప్పారా? చెప్పండి క్రాంతి గారు. విశ్వాసం అల్పమైనప్పుడు ఎవరికి తెలుస్తుంది? చెప్పరాదండి. ఇదేదో వాటర్ ప్రశ్న లాగా ₹1 ఎంత బాగుంది, ₹10 అన్నాడు అన్నట్టు చూస్తున్నారండి. విశ్వాసం అల్పమైంది. మొదట ఎవరికైతే అల్పం అయ్యిందో వాళ్ళకి తెలుసుకోవాలి. లేదండి, దేవుడికి నీకు విశ్వాసం బాగున్నది తెలిసింది, అల్పమైనది విశ్వాసం ఏదైనా తెలిసిపోతుంది. దేవుడికి అన్నీ తెలుసు. అసలు నీవు ప్రార్థన చేస్తున్నావో, ప్రార్థనలో తగ్గావో, నిద్రపోతున్నావో, ఏం చేస్తున్నావో సరే మొదట నీకు గంట కొట్టింది. రోజు చేస్తున్నా ఇవాళ చేయట్లేదు, రోజు చదువుతున్నా ఇవాళ చదవట్లేదు, రోజు ఆ పని చేస్తున్నా ఈరోజు చేయట్లేదు. ఖచ్చితంగా నిన్ను ప్రేరేపిస్తుంది. ఆమె హల్లెలూయా. అల్ప విశ్వాసం దేనికి గురి చేసింది అయ్యా అంటే భయానికి గురి చేసింది. హల్లెలూయా. సిగ్గుకు గురి చేస్తుంది, అవమానానికి గురి చేస్తుంది, హేళనకు గురి చేస్తుంది, నిందకు గురి చేస్తుంది. ఏంటది? నేను అనుకుంటాను వ్యభిచారం కంటే, దొంగతనం కంటే, నరహత్య కంటే, అబద్ధం కంటే అల్ప విశ్వాసం. ఇవన్నీ బాహ్యంగా కనబడతాయి. ఎవరితో అబద్ధపడాడు? నేను మందన్నాను, నాతో అబద్ధపడాడు అయ్యారు అయ్యుండి అని చెప్పి తక్కువని కరెక్ట్ అయిపోతుంది. వ్యభిచారం ఫలానా వ్యక్తితో చేశాను, నరహత్య ఫలానా వ్యక్తిని కూడా, ఇవన్నీ బహిరంగంగా కనబడతాయి. నీ విశ్వాసం అల్పమైతే నీకు తెలియదా? అవును కరెక్ట్. తెలుస్తుందా తెలియదా? చెప్పరే గట్టిగా. నీ విశ్వాసంలో తగ్గావు అంటే అయ్యో ప్రభువా తగ్గిపోతున్నానయ్యా అని చెప్పని నువ్వు బిగ్గరగా కేకలు వేస్తావు. ఈ అల్ప విశ్వాసం ఆఖరికి ఏం చేస్తుందంటే విశ్వాస భ్రష్టులుగా చేయాలి. సత్య చెప్పాలి వాళ్ళు వెళ్ళారు, ఈ లిస్ట్ అంతా చదువుకుంటున్నారు. ఎప్పుడు అల్పమే విశ్వాసాన్ని మొట్టమొదటి అల్ప కొద్ది తగ్గిస్తుంది, అవిశ్వాసం కలిగిస్తుంది, తర్వాత విశ్వాసం భ్రష్టులుగా చేసేస్తుంది. అందుకే ఆయన శిష్యులైనప్పటికీ కూడా, ఆయనతో ఉన్నవారైనా, ఆయనతో తిరుగుతున్నా, ఆయనతో తింటున్నా, ఆయన పరిచర్యలో పాల్గొనవలసినప్పటికీ కూడా సమర్థించలేదు. ఏం చేశాడండి? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడచ్చు? అల్ప విశ్వాసములో అల్పమైపోతే, అల్పం అంటే తగ్గిపోవడం. విశ్వాసం కొద్దిగా తగ్గితే చాలు మన లోపలికి ఏం బయలుదేరుతుందంటే పిరికితనం బయలుదేరు. ఈ పిరికితనం ఏం చేస్తుందంటే భయం కలిగిస్తుంది. మనందరూ చాలాసార్లు చదువుతారు, అందరికీ కంటతో వాక్యం 21:8 21:8 ఏదో చూస్తున్నారు. హల్లెలూయా. లోనా కాకుండా మీరు ఎవరైనా చదివితే ₹10 ఇద్దాం అనుకుంటున్నారు. గమ్ముకుని ఆయన ఎత్తేసాడు. పిరికి వారును ప్రకటన కదా, రెవల్యూషన్ చాప్టర్ 8:21. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ఆఖరి పుస్తకంలో ఆఖరి అధ్యాయానికి ముందు చెప్తున్న మాటలు దేవుడు కూడా కదా 8వ వచనంలో పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు కొందరును. మొట్టమొదటి ఎవరంటే జాగ్రత్తగా మీ తలను పైకి లా. హలో ఏంట్రా వచ్చేసారండి? అమ్మా పోదురోజు సరే వెళ్ళు, మరి ఇంట్లోకి వెళ్ళండి బాబు, ఇంట్లోకి వెళ్ళండి, పైకి వెళ్ళదు లేవు. ఇంట్లోకి వెళ్ళండి సండే స్కూల్కి. చేతులెత్తి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. మొట్టమొదటి ఎవరంటండి? పిరికితనం ఎందుకు వస్తుంది? పిరికితనం ఎందుకు వస్తుందండి?
నాకు అసలు ఏమి భయం ఏర్పడినప్పుడు పిరిగిదనం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సముద్రము పొంగులు చూశారు, గాలి ఓరు పడుతుంది, భయపడిపోతారు. వాడు ధోని అటు ఇటు ఊగిపోతుంది, అసలు తిరిగిపడిపోద్దేమో అన్నట్లుగా ఉంది. భయపడిపోయి అయ్యో ప్రభువా, హల్లెలూయా, ప్రభువా మేము నశించిపోతున్నాం, నేను చచ్చిపోతున్నామయ్యా అని చెప్పని గట్టిగా దగ్గరగా కేకలేస్తున్నాం. హల్లెలూయా. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యమైన కార్యాలు చేశారు. ఇంకా మూడోది మా నరహంతకులు. మూడోది అసహ్యమైన కార్యాలు, నాలుగోది నరహంతకులు, ఐదోది వ్యభిచారులు, ఆరోది మాంత్రికులు, ఏడోది విగ్రహారాధన చేసేవాళ్ళు, ఎనిమిదోది అబద్ధాలు. ఈ లోకంలో ఈ విషయంలో చేరవాళ్ళు ఎవరు ఉంటారని చెప్పండి నాకు. ఎవరు ఉంటారంటే అక్కడ తప్పించుకుని ఎవరు ఉన్నారా? నేను చాలా పరిశీలన చేశాను. మొట్టమొదటి ఎవరంటండి, అది చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు ముసలోడు కూడా రేపు చచ్చిపో, కాసేపు చచ్చిపోదండి, నువ్వు చచ్చిపో, అయ్యా డాక్టర్ గారి పిలువ, చచ్చిపోవడానికి ధైర్యం లేదు. ఎస్ఐయా ఈ రాజ్యాన్ని చేర్చుకొని చెప్పిన స్తోత్రాలు వెళ్ళేతారు. డాక్టర్ గారి పిలువరా, డాక్టర్ గారి పిలువరా, డాక్టర్ గారి పిలువ, అదా బ్రతకాలి, బ్రతకడం మంచిదే, కానీ భయం, చనిపోవడానికి భయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది చాలాసార్లు చెప్పారు. పోలీకార్, లాండిన్, స్టెఫను, ఈ సంఘ చరిత్రలో అనేక మంది దేవుని బిడ్డలారా వాడు చనిపోవడానికి కూడా ఏ మాటలు కూడా వెనకంజ వేయలేదు. పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్ళారో, వెళుతూ ఉంటారో అంత సంతోషంగా చచ్చిపోతారని చెప్పి తెలిసి కూడా దేవుని బిడ్డలారా సంఘ చరిత్రలో కాన్స్టాంటిన్ చక్రవర్తి కాలంలో దేవుని బిడ్డలారా నిలువున ఒక పొయ్యి కట్టేసేసి కింద నిప్పులు పెట్టి పెద్ద కట్టెలు పెట్టి పేర్చి పైన మనిషిని కట్టేసేసి కింద నిప్పు అంటించేవాడు. ఆ వెళ్ళేటప్పుడు భయపడతారా లేదా అండి? ఊహించుకుంటేనే భయమేస్తుంది కదండి, మామూ అని పంపిస్తుంది. కానీ సంతోషంగా వెళ్ళి అలా కట్టి ఇంకా యేసయ్యని నమ్ముకున్నటువంటి వారారా యేసయ్యని నమ్ముకోండి పరలోకానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అలా చెప్తుంటాడు. నాకు ఏమనిపిస్తుందండి, ఉండాలి 700 చేయండి అన్నట్టు చేస్తుంది. హల్లెలూయా. మెషిక్ అబ్దుల్ని అది కూడా రక్షించిన దేవుడు అక్కడ మాత్రం ఆయన కలిగిపోయాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం ఉంటుంది. ఏంటిది? పరీక్ష. ఇప్పుడున్న ఆడవాళ్ళందరికీ వంకాయలు ఇస్తే 100 రకాలుగా వండుతారు తప్ప అందరికీ ఒకే టేస్ట్ రాదు. కొత్తదా? ఎందుకని? అలాగే నీ విశ్వాసానికి కూడా పరీక్షలు పలు రకాలుగా ఉండే విషయాన్ని మర్చిపోవద్దు. హల్లెలూయా. శిష్యులే అయినప్పటికీ కూడా అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు? హల్లెలూయా. ఈ రోజున ప్రతి ఒక్కరికి పురిగితనం కలిగిస్తుంది భయం, రోగ భయం, రుణ భయం, దేవుని బిడ్డలారా ఆర్థిక భయం, కుటుంబ భయం, హల్లెలూయా, ఉద్యోగం అంటే భయం, చదువు అంటే భయం. ఆమేన్ అనగా నేను చదువు అంటే ఎందుకు భయం అండి? చదువుతారు, పరీక్షలు రాసేసరికి జ్వరం వచ్చారు కొంతమంది కాదు. ఎందుకు? అమ్మో ఎలా వస్తుంది, పేపర్ ఎలా వస్తుందో, ఎలా రాస్తారు, ఏంటో ఆందోళన. ఉద్యోగానికి వెళ్ళాలండి, అన్నం తినమంటే భయం, అరుగుద్దు అరగదో, ఏమవుద్దో, తినడానికి భయం, పని చేయడానికి భయం. మనిషి అడుగడుగున భయంతో బ్రతుకుతున్నాడు. కారణం ఏంటండి? దేవునికి స్తోత్రం. పరిశుద్ధత కరువైపోయింది దేవుడు కదా. హల్లెలూయా. భయానికే భయం పుట్టించినవాడు, మరణానికే భయం పుట్టించినవాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. స్తోత్రం ఎల్లి అని అనిపించదు అసలు. హల్లెలూయా. భయానికే భయం. పరిశుద్ధిని ముట్టాలి అంటే అపవాదికి కూడా యేసు సర్వోన్నతుడైన దేవునికి నా దగ్గరికి రావద్దు, అయ్యా నన్ను బొమ్మను ఆజ్ఞాపించవద్దని చెప్తున్నాడు. పరిశుద్ధుడైన దేవుని వాక్కు నోట నుండి రాగానే
అపవాది కడగడ నడిపింది. కారణం ఆయన పరిశుద్ధుడు. మనం ఎవరంటే పరిశుద్ధులం అని చెప్తున్నాం. పరిశుద్ధత ఉంటే అపవాది కూడా పరిశుద్ధుని దగ్గరికి రావడానికి భయపడతాడు. హల్లెలూయా. నీ దగ్గరికి వచ్చేది ఏమైనా చేయాలంటే, అబ్రహాం గారిని చూసినప్పుడు అబ్రహాం గారిని బట్టి ఆ పరిసర ప్రాంతంలో అందరూ కూడా ఏం కలిగిందట? ఏం కలిగింది? భయం కలిగింది. దేవుని భయం వారందరికీ కలిగింది. ఎవరిని బట్టి? అబ్రహాముని బట్టి, ఇస్సాకుని బట్టి, యాకోబుని బట్టి. దేవుని బిడ్డలారా, వాళ్ళ మామగారు భయపడ్డా? నిన్న అసలు వేసేద్దాం అనుకున్నా కానీ ఈ పొద్దున ఈ దేవుడు మాట్లాడాడు, లేకపోతేనా నీ పని చూసేవాడు అన్నాడు. హల్లెలూయా. అన్నాడా లేదండి? అన్నాడమ్మా? అక్కడ అన్న మాట మాకేం వరకన్నాడు చూస్తున్నారు 5,000 అనలేదా? దేవుడు మాట్లాడలేదా? లాభాలు గానే చెప్పాడు. దేవుడు గానే మాట్లాడకపోతే 2 నాలుగులుగా మాట్లాడాడు. అసలు నేను సంబరంతో పంపిస్తున్నాడు ఒక మాట. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. హల్లెలూయా. అసలు ఆయనే మాట్లాడకపోతే నీ అంత చూసేవాడు అన్నట్టు మాట్లాడాడు. అందుకే మౌనంగా ఏమి మంచి కానీ చెడు కానీ ఏమి మాట్లాడలేదు. హల్లెలూయా. దేవుని పిల్లలు చూసినప్పుడు భయపడిపోతుంది. ఎవరు? అపవాది. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, భక్తుడిని యాకోబు గారు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. హల్లెలూయా. దేవునికి లోబడకుండా, దైవ చిత్తాన్ని చేయకుండా, దేవుని ఇష్టాన్ని చేయకుండా నువ్వు ఎంత భక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ భక్తి శూన్యం అనే విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవునికి భయపడినటువంటి ఒక భక్తుడికి, సూర్యుడా నువ్వు ఆగు. ఎక్కడ? సూర్యుడాగిన స్థలం ఎక్కడ? అయ్యాలోనులో ఆగు. చంద్రుడా నువ్వు ఆగు. ఈ బియ్యాలు ఆగు. ఎవరు? అదనకు ఎవరు ఉన్నారు? ఎందుకు ఇవ్వాలి? విశ్వాసం కలిగించడం కొరకు ఇవన్నీ దృష్టాంతాలుగా మీకు రాస్తానని దేవుడు చెప్పలేదా? చెప్పలేదండి? ఈ చెప్పినప్పుడు మనలో విశ్వాసం ఏం చేసుకోవాలి? ఇప్పుడు మనం వృద్ధిపరుచుకోవాలి. వాడు చేశారులే కానీ మనవాడి చేస్తాం, మన వాళ్ళు ఏడాది. ఆ కాలం వేరు, ఈ కాలం. ఆ కాలంలో మందు లేని కూడు తిన్నారు, ఇప్పుడు మందులలో కూడు తింటారు. ఏమేమో ఇక కాలం ఎత్తేస్తారు. అన్నీ అప్పుడే ఉందో ఇప్పుడు అదే ఉందో, ఇప్పుడే ఉందో అప్పుడు అదే ఉందని చెప్పి పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్పష్టంగా తెలియజేస్తాం. హల్లెలూయా. సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపేశాడు. ఆమేన్. వర్షమా కురవగా అని చెప్పాడు. అనలేదండి? ఎవరు? దేవుని బిడ్డలమైన మనం, దేవుని బిడ్డల పరిశుద్ధత లేకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా, ఏం చేసినప్పటికీ కూడా అది నిష్ప్రయోజనం అనే విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. మనం ఎంతవరకు కూడా అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన, మేలులు వీటినే చూస్తున్నాం. కానీ అన్నిటికీ మించి పరలోకాన్ని అబ్రహాం గారు గుడారంలో ఉన్నప్పటికీ కూడా ఆయన పునాదులు కలిగిన పట్టణం కొరకు ఆయన ఎదురు చూసినట్లుగా దైవలేఖనం స్పష్టంగా తెలియజేస్తాం. హల్లెలూయా. అబ్రహాం గారు ఎక్కడ భయపడినప్పటికీ కూడా దేవుడు అయినప్పుడు ఏంటి భయపడదు కదా, నేనున్నాను అన్నట్లుగానే అయ్యా ఏం చేయమంటారు? ప్రతి దానికి కూడా దేవుని ఆలోచన తీసుకొని నడుస్తూ వచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు భక్తులందరూ కూడా దేవుడు దైవ చిత్తాన్ని చేయడం కొరకు ఇష్టపడ్డారు కాబట్టి దేనికి భయపడలేదు. హల్లెలూయా. నోహును దేవుడు పిలిచాడు. ఈ తరం అందరిలో కూడా నీవే నాకు ఎలా కనపడ్డా? అప్పుడు ప్రజలు లేరండి, ఉన్నారా? ఈ తరం అందరిలో కూడా, అందరికంటే కూడా నీవే నాకు ఎలా కనపడ్డా? అయ్యారు అంతమందిలో నోవా గారు కనపడ్డారు. ఇంతమందిలో ఎవరో మనమంటాం అని మన భక్తిని ఏం చేసేసుకుంటున్నాం? నీరు కాపు చేసుకుంటున్నాం. అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాం, అవిశ్వాసం అయిపోతున్నాం, విశ్వాస భ్రష్టులం అయిపోతున్నాం, చరిత్ర శూన్యం అయిపోతున్నాం. మన గురించి చెప్పుకుంటే తర్వాత ఏమీ లేకుండా పోతుంది. దేవుడు ఈ రోజుకి కూడా ఆఖరికి పాపాత్మురాలైనటువంటి సమరయ స్త్రీ గురించి కూడా మనం ఈరోజు చెప్పుకుంటాం గల కారణం తన పరిశుద్ధమైన జీవితమే. దేవుడు హల్లెలూయా. ఎక్కడన్నా భయపడిందా? నీళ్ళు రావటానికి భయపడుతూ వచ్చి ఎలా వెళ్ళింది? తిరిగి వెళ్ళేటప్పుడు
ధైర్యంగా ఎలా చెప్పింది జనులకి? ఇక భయపడాల్సిన పని కారణం పాపం విడిచిపెట్టు. ఈ రోజున దేవుని బిడ్డ పిరిగితనం ప్రతి మనిషిని వేధిస్తుంది. అందుకే ఈ భయం. హల్లెలూయా, హల్లెలూయా. పిరికివారు. రెండవది అవిశ్వాసం. విశ్వాసం తక్కువైపోయి అవిశ్వాస ఎవరు? అవిశ్వాసులు, విశ్వాసం లేనటువంటి వారు. హల్లెలూయా. ఇక అసహ్యమైన కార్యాలు. తలకాయ కిందకు ఉంటే ఆ మాట కిందనే ఉంది, పైకి లేపుదాము. నేను కూడా అక్కడ చదువుతుండేవాడు. పరజ్యోతి అయ్య గారి దగ్గర ఒకసారి వాక్యం చెప్పుకుంటున్నాడు. కన్వెన్షన్ విజయవాడ కన్వెన్షన్ వైబరీపట్నం జరిగే మీటింగ్లో అలాగే చదువుతుంటున్నప్పుడు అయ్యగారికి అర్థం కాదు. ఎట్లాగే ఎవరు మనడా అరే తలకాయ పైకి లేదు చదవరా అని. అప్పుడు నేను తలకాయ పైకి లేదు అనుకున్నాను. ఇది కూడా చెప్తున్నప్పుడు నా తల పైకి లేకపోతే ఈ మాట నా చెవి పడు, ఇంకెందుంటే నా మాట మీ మాట చెవిని పడుతుంది. పిరికి వారును అవిశ్వాసులను, హల్లెలూయా. మూడోది అసహ్యమైన కార్యాలు చేస్తుంది. అసహ్యమైన కార్యాలు అంటే అది ఏదైనా సరే ఆమె అసహ్యులు. నాలుగోది నరహంతకులు. ఇవన్నీ వివరించి చెప్పాల్సిన అవసరం మీకు అర్థమవుతాయి కాబట్టి వివరించి చెప్పండి. నరహత్య జరిగించేటువంటి వారు. హల్లెలూయా. నరహత్య అంటే మనిషిని చంపడం, నువ్వు సావంటం కూడా నరహత్య చేసినట్టే అని చెప్పని నూతన నిబంధన 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా ఉన్న వాక్యాలన్నీ కూడా మీరు చదువుకోండి. మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం. మీరు వ్యభిచారం చేయదని విన్నారు, కానీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం కంటే ఘోరమైన పాపమని ప్రభువు చెప్పారు. ఆమె నరహత్య చేయొద్దని చెప్పిన మాట విన్నారు, కానీ నీ సహోదరుని ద్రోహి అని పిలిస్తే నీవు నరహంతకుడివే అన్నట్టుగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రతిదాన్ని వివరించుకుంటూ చెప్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ద్రోహి అని చెప్పి అన్నందుకు గాను మోషే గారు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు? దేవుని దూతలతో పాటు సాతాను కూడా జై మావడే అని చెప్పాడు. ఎందుకంట ద్రోహులారా అని చెప్పాడు. దేవుని పిల్లలు ఏమన్నాడు? ద్రోహులారా అని చెప్పాడు. మా డైలాగ్ వేసాడు ఇక్కడ, కాబట్టి మావాడే అని చెప్పని వచ్చాడు. అర్థం? ఒక మాట మాట్లాడితేనే అపవాదు వచ్చి తీసుకుని ఆత్మని తీసుకుపోవడానికి వస్తే నేను అనవసరంగా అనేసాను. ఎన్ని మాటలు, హల్లెలూయా, ఎన్ని మాటలు మన నోటిని జారిపోతున్నాయో. ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో ఒక్కసారి ఆలోచించేయండి. భయపడటం కొరకు కాదు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరింపబడతాం, దైవరాజ్యానికి వారసులం అవుతాం. హల్లెలూయా. అసహ్యమైన కార్యాలు జరిగించేవారు, నరహత్య జరిగించేవారు, వ్యభిచారులు, మాంత్రికులు. ప్రార్థనలకు వెళ్ళేవాడు సైతం కూడా మంత్రాల దగ్గరికి వెళ్తున్నారంటే చాలా భయంకరంగా ఉందండి. అసలు వెళ్ళకూడదు. అసలు మాంత్రికుడు చేసుకుని చంపమని చెప్పి చెప్తున్నాడు పాత నిబంధన. సోదు చెప్పేవాళ్ళు చంపమని చెప్తున్నాడు. సోదు చెప్పేవాళ్ళనే ఎప్పటి చెప్పలేదా? నాకేం చెప్పండి అన్నదో సోదిగా ఉండదు, చెప్పేమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మాంత్రికుల దగ్గరికి వెళ్ళి మంత్రాలు తీసుకొచ్చి అది చేయించుకొచ్చి ఆ నిమ్మకాయలు కట్టను, అక్షరేఖలు కట్టను, తాయెత్తులు కట్టను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు? విశ్వాసులే, ప్రార్థన చేసేవాళ్ళే. రోగాలు పోవడం కోసం అక్కడికి వెళ్తున్నారు. దేవుని శక్తి గొప్పదని చెప్పి తెలుసుకున్న తర్వాత కూడా అక్కడికి వెళ్తే మీరు గుడ్డు లేని దేవుని నమ్ముకున్నారు, ఆయన ఆయన తీసేస్తాడు, నిలబడి అని చెప్తున్నాడు. నేనేం చేయను, చెయ్యి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పినాడు. ఇది బతులు ఆడుకుంటాడు. నేను చెయ్యనండి గుడ్డు మీరు అని చెప్తున్నాడు. దైవ శక్తి వాళ్ళకు తెలుస్తుంది, కానీ మమ్మల్ని అని చెప్పని సంభవం 2-3 సంభవం
వీలే వీలే నువ్వే అక్కడ పంపించు నన్ను బతులా నేను పంపించానా అడుగుతున్నావు నేను రానియట్లేదు ఈడ ఉండనియట్లేదు హల్లెలూయా అని చెప్పి గర్దించారు. సరే ఇక్కడ ఉన్నది వెళ్ళిపోతాను చెప్పని పేరుని చెప్పి వెళ్ళిపోయిన సందర్భాలు మీరు కొంతమంది చూస్తారు. హల్లెలూయా. ప్రభు నందుప్రియ దేవుని బిడ్డలారా, మంత్రాలు చేసేవారు చాలా భయంకరమైన కొద్దిసేపు ఉపశమనం కలిగినట్టుగా మీకు కనిపించిన దేవుడు మాత్రం చేయించిన వాళ్ళని విడిచిపెట్టడం, ఎవరిని విడిచిపెట్టడు. దేవుడు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే అనే విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. కొంతమంది సీక్రెట్ చెప్తారు, నేను చెప్పాను రైగారిగా చెప్పు లేకపోయిన చెప్పు మాకు. ఆయనకి తెలియదా నీ విశ్వాసం అల్పమైందన్న సంగతి దేవుడికి తెలియదా? దేవుడు చూడ్డా? దీని గురించి రాసే పత్రిక పేపర్ లేదా? అక్కడ ఉందండి. మన దినపత్రిక ఉందా? డైరీ ఉందా? మన దినచర్య రాస్తాడా దేవుడు? రాయడా? హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతిదీ కూడా ఆయన దినచర్య రాస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు మర్చిపోతావు, దేన్ని మర్చిపోతావు? ఆయన అస్సలు మర్చిపోడు. హల్లెలూయా. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు రేపటి రోజు. ఏంటి ఎట్టయింది ఏంటి? అయ్యో. హల్లెలూయా. ఈ మధ్యాహ్నపు వేళలో దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ భయం? ఈ మాంత్రికులు ఇంకెవరంటండి? ఇంకెవరంట? విగ్రహారాధన చేసేటండి. హల్లెలూయా. ఆఖరికండి విగ్రహారాధన చేయకూడదు. హిందూ పుస్తకాల్లో కూడా విగ్రహారాధన చేయకూడదని చెప్పినారు. ఆర్యులు విగ్రహారాధన చేయరు. ఆర్యులు విగ్రహారాధన చేయరు. ఆర్యులు విగ్రహారాధన చేయరు. విగ్రహారాధన తప్పు వేదాలే చెప్తున్నట్ట. హల్లెలూయా. కానీ ఈరోజు విగ్రహారాధన చేయాలంటే నిగ్రహం లేనివాడికి విగ్రహం పెట్టి ఆరాధన చేస్తున్నాడు. నిగ్రహంతో ప్రార్థన చేస్తే దేవుని విడుదల విగ్రహాల అవసరత ఉండదనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తారు. హల్లెలూయా. ఇంకా అబద్ధీకులు అందరూ. ఈ 8 లిస్టులో లేని వాళ్ళు ఒకళ్ళ పేరు చెప్పండి. ఎవరైనా ఉన్నారని ఫలానా ఉన్నాళ్ళండి చెప్పని ఉన్నారో చెప్పండి. ఏదో ఒకటి. ఇది పైగా ఎన్నో మరణం అంట. సహజంగా అందరం చచ్చిపోతాం. రోగాలు వచ్చి తప్పించబడవచ్చు, యాక్సిడెంట్లో తప్పించబడవచ్చు, కరోనా వచ్చి తప్పించబడవచ్చు, టీబీ వచ్చి తప్పించబడవచ్చు, క్యాన్సర్ వచ్చి తప్పించబడవచ్చు, టైఫాయిడ్ వచ్చు, మలేరియా వచ్చు, లేకపోతే డెంగ్యూ వచ్చు, చికెన్ పాక్స్ వచ్చు, ఇంకేదైనా మరణకరమైన రోగం వచ్చి హెచ్ఐవి కావచ్చు, లేకపోతే సార్స్ కావచ్చు, ఇంకా ఇంకేదైనా సరే వచ్చి నువ్వు బతకొచ్చు. కానీ మళ్ళీ ఏదో ఒక రోజున చచ్చిపోవాలి. అది మాత్రం ఈ రోగం మనల్ని కొద్దికాలం పీడిస్తుంటుంది, వేధిస్తుండొచ్చు. అయినప్పటికీ ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చిన ఏదో ఒక రోజున మాత్రం చచ్చిపోతాం. ఆమె చచ్చిపోయిన తర్వాత రెండో మరణం ఒకటి. అది ఎప్పుడు? యేసయ్య వస్తాడు. అందరూ కూడా లేకపోవడం. ఎక్కడికి వెళ్తారు? అందరూ మధ్యాకాశంలోకి వెళ్ళిపోవడం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. తీర్పు జరిగిన తర్వాత జడ్జిమెంట్ తర్వాత ఏముంటుంది? ఎక్కడైనా సరే కోర్టులో పనిష్మెంట్ ఉంటుంది కదండి. అమ్మాయి నీ దగ్గర ఏం తప్పు లేదు, బో నీ కేసు కొట్టేసని చెప్పి వాడు హ్యాపీగా వెళ్ళిపోతుంది. నువ్వు ఫలానా చేసావు కాబట్టి నీకు చర్చ, నువ్వు ఇంత డబ్బులు, ఇంత జరిమానా, లేకపోతే ఎంతకాలం నీవు జైలు అనుభవించాలని. ఇది ఎప్పుడట? ఆత్మ, భౌతికానికి కాదు, శరీరానికి కాదు. దేనికండి? ఆత్మకు శిక్ష ఉంటుంది. అది రెండవ మరణం. హల్లెలూయా. రెండవ మరణం తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా రెండవ జన్మ జన్మించాలి. రెండవ మరణం తప్పించుకోవాలంటే రెండవ జన్మ జన్మించాలి. అందుకే ద్విజన్మ బ్రాహ్మణ. హల్లెలూయా. 2 జన్మలు జన్మించిన వాడే బ్రాహ్మణుడు. దైవ జ్ఞానం తెలిసిన వాడు. బ్రహ్మ అంటే దేవుడు,
దేవుని జ్ఞానం తెలిసిన వాడు, వీడు పరిశుద్ధుడిగా జీవిస్తాడు, నీతిమంతుడిగా ఉంటాడు, యథార్థవంతుడిగా ఉంటాడు, సత్యవంతుడిగా ఉంటాడు, వీడిలో పాపం ఉండనే ఉండదు, పాపం ఎరుగున వాడుగా జీవిస్తాడు. కాబట్టి వాడు డైరెక్ట్గా జీవములోనికి దాటిపోతాడు. హల్లెలూయా. వేదాలు కూడా చెప్తున్నాయండి ఈ సంగతి. సత్యదేవుడు చెప్పే విషయాలు వేదాల్లో కూడా లిఖించబడ్డాయి, పురాణంలో లిఖించబడ్డాయి. హల్లెలూయా. అన్ని మత గ్రంథాల్లో కూడా సత్యదేవుడిని యేసయ్యను గురించిన ప్రవచన వాక్కులు ఎన్నో ఉన్నాయి. వాటిని గ్రహించి ఇవి మేము ఆరాధన చేసుకున్న దేవుడికి తగినట్టుగా లేవు అని చెప్పని అందరూ ప్రభు దగ్గరికి మళ్ళింపబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. నిజ దేవుని ఆరాధన చేసే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్నం వేళలో దేవుని దాస్తునిగా జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ చిన్న తుఫాను వచ్చినప్పుడు వాన వస్తే భయం, వాన రాకపోతే భయం. వాము కంటలు ఎట్ట రాత్రి నిన్న సాయంత్రం వర్షం పడింది. వర్షం పడిన తర్వాత బయటకు వస్తే లాదరు తన భార్య ఇద్దరు ఏనుకునితో అయ్యారు ఇక్కడ వాన వచ్చిందా? వచ్చింది అయ్యా. ఏనుకున్న సుఖం కూడా పడలేదు అయ్యారు. ఏ సంగతి మొక్కలు పెట్టినావు అయ్యారు, నేను పత్తి పెట్టినాం, కొద్దిగా మొలకలు వచ్చినాయి, అన్నీ కూడా ఆరిపోతా ఉన్నాయి. వానుడు ఈ వాన ఆడగడ పడితే బాగుండు కదా. హల్లెలూయా. పడకపోతే భయం, వర్షం ఎక్కువైతే భయం. హల్లెలూయా. మనుషుడు భయం 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 అని చెప్పని భయపడుతుంటున్నారు. కారణం ఏంటంటే ఏమున్నా లేకపోయినా నువ్వు. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలంగా పడుతుంటున్నాడు. హల్లెలూయా. ఏలియా విశ్వాసే. దేవుని బిడ్డలారా, పెరుగుతూ వాగు దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆ వాగులో నీళ్లు తాగాలి. వర్షం రాకపోతే వాగు ఎక్కడి నుంచి వస్తుంది? మన చెరువు చూడటానికి వెళ్ళాను. చాలా బాధ అనిపించింది. అయ్యో ఏంటి నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి అండి, ఎక్కడికి వెళ్ళాయి? అందుకే చెప్తాడు యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో మాట చక్కగా ఉంటుంది. యోబు గ్రంథం 14వ అధ్యాయం. తటాక జలములు ఎట్లు ఇంకిపోవును, నది నీరు ఎట్లు ఎండి హరించుకుపోవును, అలాగుననే నల్లు పండుకొని నిద్ర తిరిగి లేవరు. ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు, ఎవరును వారిని నిద్ర లేప జాలరు. హల్లెలూయా. అయ్యో ఈ తటాకంలో ఉన్న నీళ్ళన్నీ ఏమైపోయాయి అని చెప్పి అనిపించింది. అబ్బా, ఒకవైపు గోతులు తీసి అటు తాతనే ఉన్నారు. కాళ్ళు తోలుకొని మీరు కూడా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈసారి మళ్ళీ వర్షం వస్తే ఆ గోతులన్నీ నిండి నీళ్లు ఎక్కువ రోజులు ఉంటాయి అని చెప్పని ఆలోచన. హల్లెలూయా. తటాక జలములు ఎట్లు ఇంకిపోవును, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవును, అలాగునే నరులు కూడా పండుకొని తిరిగి లేవరు. అయితే ఆకాశం ఎంతవరకంట? ఆకాశం గతించిపోవరు, వారు మేలుకొనరు, ఎవరినూ వారిని నిద్ర లేప. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ కూడా ఎండిపోతున్నాయి. వర్షం లేకపోతే భయం, ఏది లేకపోతే భయం. ఉన్నదాకా స్కూల్లో ఎంజాయ్ చేశారు, సెలవులకి ఎంజాయ్ చేశారు, అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు, చుట్టాలండి వెళ్ళారు అండి. ఇప్పుడు బడికి వెళ్ళాలి, ఫీజులండి, యూనిఫామ్ అండి, పుస్తకాలండి, అన్నిటికీ ఏం కావాలి? డబ్బులు లేవండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున భయపడుతున్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన తోడు చెప్పు. భయపడుతుంది. ఆయన గాలిని, సముద్రాన్ని, గాలిని సముద్రం నిర్మలమాయను. హల్లెలూయా. ఎట్టనుగా ఈనేడు షోగులు అయితే చూడకపోతే ఏమైంది? ఐగనర్లేండి మనసులో అనుకుంటారు. అనుకుంటారా కాదా? చూడ అని గాలి సముద్రం కూడా
సరేనా? యేసయ్య ఉన్న తోనికి కూడా, యేసయ్య ఉన్న సముద్రంలో కూడా వస్తుందా? యేసయ్య ఎవరు? అసలు ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను ఎలా వస్తుందంట? ఆయన ఆజ్ఞాపిస్తేనే. తుఫాన్ రేగింది అంటే ఆయన చెబితేనే వస్తుందట. హల్లెలూయా. మన వారి విశ్వాస పరీక్ష కోసం ఆయన పడుకున్నట్టే ఉన్నాడు, కానీ పడుకున్నాడు కానీ అలలు ఎన్ని ఊగినా ఉయ్యాలతో మనం ఏం చేస్తామండి? నిద్రపోతామని అంతే అమ్మో నేను అంటాము. ఉయ్యాల కూడా కొంత లిమిట్ ఉంటుంది కదండి. కొద్దిగా ఎక్కిందంటే పైకి వెళ్ళిందంటే గట్టిగా అవుతుంది. అలా కొద్దిగా ఊగితే నిద్రకి వెళ్ళిపోతుంది. కానీ ఆ ఉయ్యాలు ఊగడం పెద్దగా అయిపోతే గావుగాకే ఒకరు తిరగబడితే బాబు చచ్చావే అనరా అండి. అనుకున్నాను సీరియస్ చదువుతున్నానండి. మీ మొక్కలు ఏమైంది? మాడి మొక్కలో పెట్టారు ఎవరా మీ సొమ్మేమైంది? దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం జరిగిందా? హల్లెలూయా, హల్లెలూయా. వారికి పరీక్షలు ఏమైపోయారంటే వీగిపోయారు. నీ విశ్వాస పరీక్షలో ఎన్నిసార్లు వీగిపోతున్నావు, తేలిపోతున్నావు. ఒకసారి రోజున పరీక్ష చేసుకుంటే, దేవా నేను వీక్ అవ్వకూడదు, నేను వీగిపోకూడదు, విశ్వాసం ఇంకా బలంగా నన్ను తీర్చిదిద్దమని ప్రభువుపై ఆధారపడితే ఆయన బలపరిచేది. ఎక్కడైనా యేసయ్య ఓడిపోలేదు, ఎక్కడైనా యేసయ్య తగ్గిపోలేదు. హల్లెలూయా. అపవాది మనల్ని శోధిస్తుంది అనుకుంటున్నాం. యేసయ్యను కూడా శోధించడానికి అది అంత మాత్రం కూడా వెనుకని వేయలేదు. యేసయ్య దగ్గరికి కూడా వెళ్ళింది. ఏ టైంలో వెళ్ళింది తెలుసా? బాగా ఆకలిగా అన్నట్టు వెళ్ళింది. ఎప్పుడండి? యేసయ్యకి బాగా ఆకలిగా ఉంది. నువ్వేది చెప్తే నీ నోటు ఎలా పొగిడింది అసలు? నువ్వు ఏది చెప్తే జరుగుతుంది అసలు. బాగా ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్ళు రొట్టెలను చెప్పు, నీ కడుపు నింపుకొని చెప్పు. మనమైతే హల్లెలూయా చెప్పింది ఎవరు అనేది కూడా ఏం లేదు. నన్ను పొగిడాడు, అసలు నన్ను పొగిడాడు. ఏం పర్లేదు, నేనేంటో తెలిసిపోతాడో కూడా అని చెప్పి తక్కువ చేశాను. ప్రభు ఏం చెప్పాడు అక్కడ? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల కూడా జీవిస్తాడని చెప్పని అపవాదికి చెప్పవలసింది ఏంటంటే దేవుని మాట, దేవుని వాక్యం చెప్పాలి. హల్లెలూయా. కొద్ది మొత్తం పెట్టుకోవాల్సింది పెండ, భయం లేకుండా పోతుంది. చేతులెత్తి స్తోత్రం చెల్లి. హల్లెలూయా. ఈయన తిట్టినా సరే హల్లెలూయా. విశ్వాసం తగ్గట్టుగానే ఉండాలండి. విషయాలాగా ఉండకూడదు. అయ్యారు డైవర్ట్ చేసింది ఏందో అనుకుంటున్నారు. అలాగే తెలిసింది. పేర్లు ఎందుకు? ఏదైతే స్తోత్రం చెల్లి. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అల్ప విశ్వాసం వచ్చేసేసింది. పరీక్ష పెంచాడు, ఇంకేమైనా అయిపోతుందని చెప్పి అనుకున్నారు. అయినప్పటికీ కూడా అయిపోకుండా ఉండగల కారణం ఏంటంటే ప్రభువా ఏం చేశారు? మేము నశించిపోతున్నాము. నీకు భయం కలిగినప్పుడు, పిరికి కలిగినప్పుడు నువ్వు కూడా కేక వేయాల్సింది ప్రభువు వైపు. హల్లెలూయా. దేవా విశ్వాసాన్ని నాలో వృద్ధి పొందించయ్యా. అందుకే దేవుని బిడ్డలారా, విశ్వాస వరాలున్నాయి, ఆత్మ వరాలున్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆత్మ వరాల్లోనూ ఆత్మ ఫలాల్లో కూడా ఒకటి మాత్రం రెండింటిలో చెప్పాడు. ఏంటిది అంటే చాలాసార్లు చెప్పాడు మీకు విశ్వాసం. ఆత్మ ఫలాలు చూస్తే ఆత్మ ఫలం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికం. అంతేందుకు మరి తొందర? హల్లెలూయా. దీంట్లో విశ్వాసం. అలానే ఆత్మ వరాలు వచ్చేసరికి బుద్ధివాక్యం, సాటి ప్రభుత్వం, జ్ఞానవాక్యం,
విశ్వాసమేనండి, అది మర్చిపోతే పోదా. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరచు కృపావరం, అద్భుతములు చేయ శక్తి, ప్రవచన వరం, ఆత్మల వివేచన, భాషలు మాట్లాడడం, మూడుగా నేర్చుకోండి అని కూడా చెప్పిన మీరు. అసలు విశ్వాసమే మర్చిపోతే, చెప్పేది దానికోసం విశ్వాసమే మర్చిపోతే అట్లా మనం ఏదైతే స్తోత్రం చెల్లిదా. మూడవది దాంట్లో 7వ ఆత్మఫలంలో 7వది, దీంట్లో 3వది. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? దేవుని పిల్లలారా, విశ్వాసం చాలా ప్రాముఖ్యం. దేవునికి ఇష్టలుగా ఉండాలన్నప్పటికీ కూడా 11వ హెబ్రీ పత్రికలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం అని చెప్పి. దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే భార్యకు ఇష్టంగా ఉండాలి, భర్తకి ఇష్టమైన వండి పెడితే చాలు. అలాగే మంచి చీర తీసుకొస్తే చాలు. భర్త గారు మా ఆయన అసలు ఎంత ముచ్చుకోడు, ఎంత చక్కటి చీర తెచ్చింది తెలుసా అని చెప్పాను, ఇష్టపడుతున్నాడు. అది భార్య భర్త. కానీ దేవుడు ఇష్టపడాలంటే నిన్ను నీ ఆధిక్యత ఏది, నీ అన్ని ఆధిక్యతలను ఆయన నీకు ఇచ్చాడు ఖచ్చితంగా. ఆగా ఉండి నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి. నేనేమై ఉన్నానో అయ్యా ఇది నీ కృప అని చెప్పి ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుని ఆయన వైపు చూస్తావో అప్పుడు నిన్ను గురించి ఆయన సంతోషపడతావు. నీ విశ్వాసాన్ని చూసి యేసు ప్రభుతో ఉన్నవాళ్ళే, తిరిగినోళ్ళే, తిన్నోళ్ళే అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు మీరు అని చెప్పి గాలిని సముద్రాన్ని కత్తించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, అందుకే చెప్తున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియదు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేశాను, కానీ వారు నా మీదే తిరుగుబాటు చేస్తానని చెప్పని ఎంతగానో ఎదుగుతున్న కాముందు నేను గాడిద సొంతవాని గురించి తెలుసుకోను. ఇశ్రాయేలుకు తెలియలేదు, నా ప్రజలు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజల, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ అని చెప్పని యెషయా భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఈరోజున మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ చూసినా చెడ్డ స్వభావం, మనలో ఉన్న చెడ్డ స్వభావం, మనిషి యొక్క స్వభావం చెడు స్వభావమే. కానీ నువ్వు నూతన జన్మ జన్మించిన తర్వాత, 2వ జన్మ జన్మించిన తర్వాత, నువ్వు నిజమైన మారు మనసు పొందిన తర్వాత, పాపము, తలపు, ఆలోచన, ఊహలు, ఉద్దేశాలు ఎంత మాత్రం నీలో నువ్వు ఆత్మీయుడిగా తీర్చిదిద్దబడిన తర్వాత ఆత్మ ఏం చేస్తుందండి? ఐక్యపరుస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? సహించే మనసు. ఆత్మ ఏం చేస్తుంది? ప్రేమించే మనసు. ధర్మశాస్త్రం ఏం చేసింది? ధర్మశాస్త్రం చంపేసిందండి. ధర్మశాస్త్రం చంపేసింది. కంటికి కన్ను, పట్టికి పన్ను, వాటకు మాట, వాతకు వద్ద, సాగు సాగు. దేనికది? ధర్మశాస్త్రం అక్షరం. ఆత్మ ఏం చేసింది? జీవింపచేసింది. హల్లెలూయా. మనందరం ధర్మశాస్త్రానుసారంగా జీవించేవాళ్ళమా, ఆత్మానుసారంగా జీవించేవాళ్ళం అంటే ఏం చెప్తారు మీరు? ధర్మశాస్త్రం పాత నిబంధన వాడికి అయ్యారు, మనం కాదు అసలు, మనం విరుద్ధం వాళ్ళకి మాత్రం. కానీ వాళ్ళైనా సరే మనం లేకుండా వాడు క్రీస్తు సంపూర్తి కాలేదని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తుంటుండగా ఇవన్నీ తెలుసుకోవడం ఆత్మ మనం ఎంతగానో ప్రేమించి దేవుడు మనం పాపులమై ఉండగా, దూరస్థులమై ఉండగా, నీచులమై ఉండగా, దౌర్భాగ్యులమై ఉండగా, దిక్కుమార్చులు ఉండగా, దిగంబరులుగా ఉండుగా, గుడ్డివారంగా ఉంటుండగా దేవుడు బిడ్డలారా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం పుట్టి సోదరులు ప్రేమించలేకపోతున్నాం, కుటుంబీకులను ప్రేమించలేకపోతున్నాం, రక్త సంబంధాలను ప్రేమించలేకపోతున్నాం. ఆత్మీయులను చెప్తున్నాం. ఆత్మ ఎప్పుడు కూడా ఐక్యపరుస్తుంది, కానీ వేరుగా ఉండేది చెప్పనే. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం వెళ్ళడం దేవుడు కుటుంబంలో కష్టమైపోతుంది. భర్త అంటే భార్యకి భయం, భార్య అంటే భర్తకు భయం, అన్నంటే తమ్ముడు అంటే అందరికి భయం కలుగుతుంది. అక్కడి చెవిలికి భయం వేస్తుంది దేవుడు. కారణం ఏంటంటే కారణం ఏంటి? ఈ భయానికి కారణం ఏంటి? ఏదో ఒకటి ఉండే దాన్ని తీసేయడానికి బదులుగా ఏం చేస్తున్నట్టే మనుషుల్నే వేరుగా పెట్టేసేస్తున్నారు. కానీ మనుషులుగా వేరుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ చెడులు తీసేయడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. వీరిలో ఉన్న చెడు ఏంటంటే అల్ప విశ్వాసం. ఈ అల్ప విశ్వాసాన్ని తీసేసుకున్నట్లయితే ధైర్యంగా ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అవిశ్వాసం తీసేసుకుంటే దేవుని బిడ్డల ఆత్మానుసారం ఆత్మ విషయాల మీద మనసు పెట్టాలి. భౌతికమైన విషయాల మీద మనసు పెట్టకూడదు.
శరీరానుసారమైన మనసు మరణం, చచ్చిపోతాం అంతే. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం కలిగి జీవింపజేస్తుంది దేవుడు బిడ్డ. హల్లెలూయా. రాత్రి చెప్పాను నేను, దేవుడు బిడ్డ ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొనగలమా అని రాజు చెప్తున్నాడు. ఎవరు రాజు? రాజు అయిన ఫరో చెప్తున్నాడు, తన ప్రజలు ఏదో చెప్తున్నాడు. ఇతని వలె ఎవరు వలె? యోసేపు వలె దేవుని ఆత్మ కలిగిన వాడు ఆ రాజ్యంలోనే కనపడలేదండి. హల్లెలూయా. ఆత్మ అంత ఆధిక్యతలోకి తీసుకుని వెళ్తాడు దేవుడు. ఆత్మ ఎప్పుడు నేను తక్కువగా చేయదు, ఆత్మ ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో తీసుకుని పెడతాడు. హల్లెలూయా. అలాంటి ఆత్మ పొందుకోవడం వరకు ఎంత నిర్లక్ష్యం ఏంటి అసలు? పెళ్ళి అంటే ఒక రోజులో బట్టలు కొనుక్కొచ్చాడు, ఎవరైనా చేయట్లేదు అంటే తప్పని కొట్టాక మీ ఇంట్లో జరిగే ఏదైనా పెళ్ళి కానీ వెళ్ళాల్సిన పెళ్ళికి కానీ ఒక రోజులో బట్టలు తీసుకొచ్చుకున్నవాడు చేతికి ఎత్తండి అండి. వినయ్, ఎన్ని రోజులుగా ఉన్నావు నీ పెళ్ళికి? హైదరాబాద్ నీదే, ఖమ్మం నీదే, వైరా నీదే. అరే మర్చిపోయారు అని చెప్పండి, మళ్ళీ ఇంకో చోట కలిపి. హల్లెలూయా. ఈ మధ్య బస్సులో టికెట్ లేకపోతే పెట్టుబడి సేవలు కూడా హైదరాబాద్ వెళ్తున్నారు. మళ్ళీ కొనేది ఎక్కడ? కోటీ సెంటర్లో కిలో ఎంత ఆ చీరలకి కొనుక్కుంటా కూడా కొనుక్కోదు. ఎవరిని నేను చెప్పట్లేదు కానీ ఛార్జీలు లేవు కాబట్టి ఎంత తేలిక అయిపోయిందో చూడండి. అసలు దేవుని కూడా కొనుక్కోవద్దు, కట్టుకోవద్దు నేను అట్లా దయచేసి అపార్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు భయంకరం ఆత్మీయులలో కూడా శరీరం పనిచేస్తున్న లోకం పని. ఎవడైనా లోకానుసారంగా జీవిస్తే అసలు వాడికి సంబంధం, దేవునికి సంబంధం లేనే, తండ్రికి ఆయనకి సంబంధం లేదట. దేవునికి ఇష్టం ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు. వాక్యం అనేటువంటి రాళ్లతోనే మనల్ని తోపవేస్తాడు. న్యాయమైన త్రాసుల్లో నిన్ను తూచును, ఆజ్ఞలనే రాళ్ళు వేసి నిన్ను తూచును. న్యాయమైన త్రాసుల్లో నిన్ను తూచును, ఆజ్ఞలనే రాళ్ళు వేసి నిన్ను తూచును. రాజు వెళ్తేదరు తెలిపోయెను, మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకోను. రాజుల పరిశుద్ధులే తెలిపోయారు, రాజులు కదా ఎంతోమంది పోయారు. నీ గతి ఏంటి దేవుని బిడ్డ? ఈ రోజున దేవుడు నేను వాక్యానికి బరువు ఉంటుందా అనుకుంటా. ఒకటి చెప్పి జరిగిన సంభవమే దేవుని బిడ్డల. అదే మన దేశంలో కాదు, ఇంగ్లాండ్లోనే ఎక్కడో మొత్తానికి ఒక పేద హోమ్లెస్ తల్లి, ఇల్లు లేని అంటుంటారు, గరీబ్, అక్కడ కూడా ఉంటారు, అక్కడ కూడా ఉంటారు. అది ఈ కాలంలో ఇప్పుడు జరిగింది సంభవం కాదు, చాలా కాలం క్రితం జరిగిన సంభవం. చాలా పేదరాలు, విధవరాలు. అయ్యా నాకు ఆకలేస్తుంది, కొద్దిగా రొట్టె ముక్క అని చెప్పింది, అడిగింది అని చెప్పి. ఆయన ఒక నాస్తికుడు. ఆ దేశంలో కూడా నాస్తికులు ఉంటారు, అయ్యగారు ఉంటారు కండి, ఇంగ్లాండ్లో ఉంటారు, అన్ని చోట్ల ఉంటుంది. ఆ నాస్తికుడి దగ్గరికి వెళ్తే అయ్యా ప్రార్థన చేస్తానంటే ఆయన తెలివిగా ఏం అన్నాడంటే, ఇదిగో కాగితం తీసుకొని నీ ప్రార్థన రాసి నీ కాగితానికి ఎంత తూగితే అంతే రొట్టేస్తాను చెప్పి. కాగితం ఏం బరువు ఉంటుంది అని చెప్పి అనుకున్నాడు. ప్రభువా, ఆమె ఏమైతే బాధ ఉందో బాధ ఆయన ఆశీర్వదించమని, ఆయన దగ్గర రక్షణ దయచేయమని మనం మొత్తం కూడా రాసేసేసి ఇచ్చాడు. కాటంలో పెట్టాడు ఒకవైపు. ఇప్పుడంటే ఈ టెక్నాలజీ వచ్చిందిగా, ఇప్పుడేంటి అండి ఏ కాటాలు వచ్చినాయి? కంప్యూటర్ కాటాలు వచ్చినాయి. అప్పుడేంటి రాళ్ళు వేయడం, ఒక పక్క రాళ్ళు పెట్టడం, కిలో అయితే కిలో, అరకిలో 30 ఎంత అవుతా. ఈ పక్కన సరుకులు పెట్టాడు. ఒకవైపు పెట్టాడు, కాగితం పెట్టాడు. ఇది ఎంత ఉందని చెప్పి చిన్న రొట్టె వేసాడు, అట్లా ఇంకో రొట్టె పెట్టాడు, ఇది లెక్కట్లా. వాస్తవానికి కాగితం ఎంత బరువు ఉంటుంది? ఎంత బరువు ఉంటుందండి? చెప్పరండి అమ్మా, మామూలుగా 5 గ్రాములు ఉంటుంది అమ్మ, అంతేనా? 5 గ్రాములు ఉంటుంది. ఏది ఆయిల్ పేపర్ కాబట్టి 5 గ్రాములు అంటే అంత రొట్టె ముక్క సరిపోతుంది. ఒక పెద్ద రొట్టె వేసాడు, 2 వేసాడు, 3 వేసాడు. ఆ కాట తయారు చేసిన ఫోన్ చేశాడు, హలో దేని సంగతి ఒకసారి రా, ఇక్కడ కాట ప్రాబ్లం ఉంది.
వచ్చి చూశాడు. నో ప్రాబ్లం, అంత బాగుందని చెప్పి చెప్పాడు ఆయన కూడా. హల్లెలూయా. ప్రాబ్లం అంతా ఎక్కడుంది? ప్రాబ్లం ఎక్కడుంది? హల్లెలూయా. ఆడేమో నాస్తికుడు, అవిశ్వాసి, ఇక్కడ విశ్వాసి. హల్లెలూయా. విశ్వాసంతో కూడిన ప్రార్థన ఎంత బలమైందో ఒకసారి ఆలోచన చేయండి. నా ప్రార్థనలు ఎందుకు ఉపయోగపడతాయి? మేమంటే లెక్క. ఈ మాటలు మానండి, దిక్కుమాల మాటలు అయ్యారు. దిక్కుల నుండి కూడా మాటలు మాట్లాడరాదు. హల్లెలూయా. అయ్యారు మరి ఎట్లా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో, బాధపడుతుంటారు. హల్లెలూయా. ప్రార్థనలో అట్లే ఉండదండి. అసలు నీ ప్రార్థనకు శక్తి ఉందని దేవుడు చెప్తున్నాడు. నీ ప్రార్థనకు బలం ఉంది. గొప్ప కార్యాలు ప్రార్థన ద్వారా జరుగుతాయి. ఆకాశాన్ని కిందకి దించే నీ ప్రార్థనే. ఆమేన్. ప్రపంచాన్ని అంతా కూడా దేవుడు తన చేతులతో కదుపుతాడంట. కానీ దేవుని చేతులు మాత్రం నువ్వు చేసే ప్రార్థన కదుపుతున్నాడు. అక్కడన్నా ఆమెను స్తోత్రం చేస్తాను. అర్థం కాలేదా? ప్రపంచం మొత్తం కూడా దేవుడి చేతులతో చేసేసేస్తాడు, కదుపుతాడు. కానీ దేవుని చేతులు కలపగలిగింది, కదిలించేది నీ ప్రార్థన. ఎప్పుడన్నా కొట్టండి. హల్లెలూయా. నీ ప్రార్థన ఎప్పుడు తక్కువ కాదు. అసలు నాకేమొచ్చు అనుకుంటున్నావేమో, ప్రార్థన రాదండి. పోటీ ప్రార్థన చేయలేదు. పోటీ ప్రార్థన విన్నారు లేదు, ఎగతాళి చేయట్లేదు. ఇప్పుడు అయ్యగారిని దీవించు, సమ్మగారిని దీవించు, జాయిని దీవించు, ఇమ్మానుయేల్ని దీవించు, మెరీనాని దీవించు. అక్కడ వచ్చి ఎవరు కనబడితే వాళ్ళందరూ దీవించు, కాపాడు, ఆశీర్వదించు, అంతే. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అడుగు లేకుండా ఎవరన్నా అడుగు పరిగెడతారండి. నేను ఏమట్లేదు నాయన, ప్రార్థన చేయక బాగా మా జానానే కూడా ఇక అంతే. ఆ సందర్భాన్ని బట్టి ఎవడు వెనక తగ్గుతున్నట్టు డాక్టర్ కొట్టేది. నేను కూడా చిన్న పట్టగా చేసాను. హల్లెలూయా. అప్పుడు దీవించు, ఆమె నీకు అంతే. ప్రార్థన చేయాలని చెప్పి ఇంకేమని చెప్తారు. హల్లెలూయా. అందరూ ఆ బడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఆమేన్. ఈ రోజున ప్రార్థన చేయడానికి దేవుడు పంపించాడు. ఆ ప్రార్థనను బట్టి నువ్వు అతిశయపడ వీలు లేనే. పని నుంచి చేసేయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించాలి. కానీ నా ప్రార్థన ఈ గొప్ప కార్యం చేసిందంటే కుదరదు అసలు. హల్లెలూయా. యేసయ్య ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎక్కడ అతిశయపడలేదు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యను కూడా శోధించడానికి వచ్చింది అపవాది. వాక్యం చెప్పాడు. నీ నోట, నీ హృదయంలో వాక్యం ఉంటే, హృదయంలో వాక్యం ఉంటే పాపమే ఉండదండి. ఈ రోజున పాపానికి, భయానికి, అన్నిటికీ కారణం ఏంటంటే హృదయంలో వాక్యం ఉంచుకోకూడనటువంటి అన్ని హృదయంలో పెట్టుకుని వాక్యాన్ని బయటపెట్టేస్తున్నారు. అందుకే విశ్వాసంలో భయం, అందుకే విశ్వాసంలో పెరుగుతారు. ఇకనైనా సరే, ఎప్పటికైనా సరే దేవుని బిడ్డారా, దాన్ని విడిచిపెట్టి వాక్యంతో నీ హృదయాన్ని నింపుకున్నట్లయితే నీవు పిరిగితనం అనేది ఎరగనే ఎరగదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక పసిబిడ్డని పాము ఆ పసిబిడ్డతో ఆడుకుంటూ ఉంటుంది. ఆ పసిబిడ్డ పామును చూసి భయపడుతుందా? ఎందుకని? అంత ఆడుతుంది. ఎందుకనండి? ఎవడి గడిగా అమ్మా కరుస్తుందని తెలియదు. అప్పుడు తెలిస్తే భయపడిందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత ధైర్యంగా ఆడుకుంటుందో దేవుని పిల్లలను చూసినప్పుడు కూడా అపవాది వాళ్ళ దగ్గరికి రావటం కూడా భయపడుతుంది. ఎందుకంటే వీడు దేవుని పిల్లలు అని చెప్పారు. భయం లేకుండా దాంతో దగ్గరికే రాదు అసలు. ఒకవేళ వస్తే దాంతో ఆడుకుంటే, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం పేరు నీది, ఎందుకు వచ్చావు అని ఆడుకుంటాడు. అర్థమవుతుందండి? దేవుని పిల్లల దగ్గరికి అపవాది రావడానికి కూడా ధైర్యం సరిపోతుంది. మనల్ని చూసి అపవాది భయపడేది పోయి దాన్ని చూసి గడగడాడిపోతున్నాం. ఈ రోజున దాసోహం చేసేస్తున్నాం. అందుకే భయం. ఇక నుంచి అయినా సరే దేవుని బిడ్డ శరీర కార్యాలను, శరీర విషయాలన్నింటినీ పక్కన పెట్టి దైవ కార్యాలు, దేవుని కార్యాలు, దైవ చిత్తాన్ని చేసినట్లయితే ధైర్యంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య చెప్పింది చెప్పినట్లుగా, యేసయ్య కూడా మనిషిలాగానే బ్రతికాడుగా. చెప్పింది చెప్పినట్లుగా ఆయన వచ్చాడు. అయ్యా మా దాదులు బాగాలేదని చెప్పని
అయ్యా నువ్వు రావాలి అని చెప్పంటే, అయ్యా నువ్వు రావడానికి నాకు అర్హత లేదు లేదు నువ్వు మాట చెప్పని చెప్పి హల్లెలూయా. ఓ ఇంటికి వెళ్ళేసరికి ఎప్పుడు ఆయన బాగుపడింది నిన్న 1 గంటకి ప్రభు ఎప్పుడు చెప్పాడట, అదే టైంకి చెప్పాడు. ఆ మాటను ఏం చేశాడు, ఈరోజు గుడికి వెళ్తాం ప్రార్థన చేస్తాం కానీ నమ్ము. అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు? హల్లెలూయా. గాలిని సముద్రాన్ని కత్తించగానే మిక్కిలి నెమ్మడమైపోయింది. హల్లెలూయా. ఈ రోజున మన బ్రతుకులో ఎంతో భయం. ఇశ్రాయేలు జనాంగం కూడా ఎన్నో భయాల నుంచి దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఎక్కడ భయపడొద్దని చెప్పాడు. నేనున్నానని చెప్పినట్టుగానే ముందుండి నడిపించాడు. గద్దరెక్కల మీద మోసుకొని శ్రమ కష్టం బాధలు తెలియకుండా తీసుకుని వెళ్ళాడు. అదే దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. నేటికి ఆయనలో మార్పు లేదు. మార్పు లేనివాడా మా యందు ఉన్నవాడా. హల్లెలూయా. మనం పాటలు పాడుతున్నాం కానీ దేవా నువ్వు నాలోనికి రావాలి అంటే నాలో ఉన్న ఆత్మవిశ్వాసం, నాలో ఉన్న అపరిశుద్ధతను తొలగించి పరిశుద్ధంగా జీవించే జీవితం ఇచ్చి నేను ధైర్యంగా ఈ లోక ఆశలను లోకాన్ని జయించగలిగిన ఆత్మశక్తి నాకు దయచేయమని ప్రభువుని వేడుకున్న దగ్గర చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. కానీ మరి ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఈ రోజున దేవుని బిడ్డలారా ప్రతిదీ ఎక్కడ మనిషి ఇంటి నుండి బయటకు వెళ్ళాలంటే భయం, బయట ఉన్న లోపలికి రావాలన్నా పరిస్థితులు ఎలా ఉంటాయో అని చెప్పని ఆందోళన పడుతున్న పరిస్థితులు. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే మనలో అవిశ్వాసం, అల్ప విశ్వాసం. నీకు ఏం కనపడదు. నీకు తెలుసు అది నువ్వు ఎందుకు భయపడుతున్నావు నీకు తెలుసు. నీ భయాన్ని దేవుని ఎదురు పెట్టు. ప్రభువా ఈ పాపం ఉన్నటిని బట్టి నేను ఈ పిరిగితనం కలిగి ఉన్నాను. దేవుడు చెప్పిన మాట మీరేమిటి ఎక్కడి నుంచి వస్తుంది? ఆది నుంచి కూడా ఆదాం గారు కూడా చెప్పిన మాట వినలేదు కాబట్టి భయపడిపోయాడు, దాక్కున్నాడు. ఆమె ఈ రోజున దేవుని పెడతారా అదే అందరికీ సంప్రాప్తమవుతుండగా సంక్రమిస్తుంటుండగా దీని నుంచి విడిపించడం కొరకు యేసుక్రీస్తుకి లోకానికి వచ్చావు. 2024 సంవత్సరాల క్రితం వచ్చావు నాయన. నేను కార్తీక రక్తంలో నన్ను అడగండి, నా విశ్వాసాన్ని పెంపొందవచ్చేయమని హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి కనికరింపబడదాం. అటు కృపపరమాన్ని కనికరించి నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించి నిలువు మోకాడు వేయండి. అందరూ కూడా కొద్ది క్షణాలు మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా హృదయపూర్వకంగా గాలిని సముద్రాన్ని గర్దించిన దేవుడు. అల్ప విశ్వాసులారా మీరు అసలు విశ్వాసం లేనంటే అయ్యగారిందంత మాట అన్నాడు, అయ్యగారిందంత మాట ఎక్కడ కనపడతాం. విశ్వాసం లేకపోతే మన గుడికి ఎందుకు వెళ్తాం? అసలు ఈ కార్యాలు ఎందుకు చేస్తాం, అట్లెందుకు చేస్తాం, ఎట్లెందుకు చేస్తాం చెప్పి ఎన్నో ప్రశ్నలు. ఏసైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు భయపడ్డారంట. నీకు కలిగిన పరిస్థితి, నీ హృదయ స్థితి దేవుడికి బాగా తెలుసు. నాకు తెలియకపోవచ్చు, నేను ఎరగకపోవచ్చు, కానీ నా దేవుని ఎదుట బాహాటంగా నీ హృదయం కనిపిస్తాను. ఈ మధ్యాహ్నం బిడ్డలో దేవుని బిడ్డ ఎలా ఉన్నా నీకు నువ్వు పరిశీలన చేసి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థించండి. దేవా నన్ను కనికరించండి, క్షమించండి. నాలో ధైర్యాన్ని పెంపొందింపు చేయండి. నేను ధైర్యంగా ఉండలేకపోవడానికి, నేను పిరిగితనం కలిగి ఉండగల కారణం నాలో ఉన్న పాపమేనని అదేమిటో ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ధైర్యంగా ఉండగలుగుతాను. హృదయపూర్వకంగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. కనికరించండి, కనికరించండి ప్రభువా. అయ్యా నేను మీ శిష్యులైనప్పటికీ కూడా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఈ రోజున పరిస్థితులు చూసి భయపడుతున్నారు, దిగులు పడుతున్నాం, కలత చెందుతున్నాం, చాలా వేదన పడుతున్నామే. కుటుంబంలో నెమ్మది లేక, శాంతి లేక, భార్య భర్తల మధ్యలో, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, అత్త కోడళ్ళు, పలు రకాలుగా దేవుని బిడ్డలు ఇరుగు పొరుగు వరకు సైతం కూడా నెమ్మది లేకుండా బ్రతుకుతున్న పరిస్థితి. పేరు ఆత్మీయులు చెబుతున్నాను కానీ ఏంటి భయం తీసేయాలి, కానీ ఆ పిలుపులను కలిగించే పరిస్థితులు తీసేయాలి, కానీ వ్యక్తులతో దూరం అయిపోకూడదు. యేసయ్యను విడిచిపెట్టాడు, అపవాదిని గద్దించాడు, కానీ దేవునికి లోబడి ఉంటాడు. నువ్వెవరికి లోబడుతున్నావు? అపవాదికి లోబడితే దాని పనులే చేయాలి, దాని కార్యాలే చేయాలి. దేవుని బిడ్డ దైవ కార్యాలు చేస్తావా, అపవాది కార్యాలు చేస్తావా? నిర్ణయం నీదే.
దైవ కార్యాలు చేస్తే ధైర్యంగా ఉండగలుగుతాం. అపవాది కార్యాలు చేస్తే విరిగితాన్ని కలిగి ఉంటాం. రెండో మరణానికి వారసులైపోతాం. రెండో మరణాన్ని తప్పించేదే దేవుని వాక్యం. వాక్యాన్ని అంగీకరిస్తామా? ఆయన వాక్కు గాలిని గద్దించింది, ఆయన వాక్కు సముద్రాన్ని నిమ్మలపరిచింది, పుట్టివాడిని లేపింది, అద్భుతాలు చేసింది, ఆశ్చర్యాలు చేసింది, సముద్రాన్ని పాయలు చేసింది, నీటి మీద నడవ చేసింది, ఆకాశాన్ని మన్నాను కురిపించింది, నీటి మీద